న్యూ ఇయర్ ఈవెంట్స్ అనుమతులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సన్బర్న్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న సిపి వారు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని తెలిపారు సైబరాబాద్ సిపి మహంతి. న్యూ ఇయర్ ఈవెంట్స్ అనుమతులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సన్బర్న్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న సిపి వారు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని తెలిపారు సైబరాబాద్ సిపి మహంతి. రైట్, న్యూ ఇయర్ ఈవెంట్స్ అనుమతులపై సైబరాబాద్ సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు మొత్తం నగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వాహకులు ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా కూడా మొత్తం టికెట్ ఇప్పటికీ అమ్మేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో సన్బర్న్ షోకు మొత్తం వాళ్ళు టికెట్లు అంటే బుక్ మై షో తర్వాత ఇతర టికెట్లను కూడా అన్ని మార్గాల ద్వారా టికెట్లను అమ్మేస్తూ కూడా గుర్తు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి రాకుండానే ముందస్తుగా టికెట్లు ఎలా అమ్ముతారని చెప్పేసి దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు బుక్ మై షో ప్రతినిధులతో పాటు ఏదైతే ఈవెంట్ నిర్వాహకులు టికెట్లు అమ్ముతున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి పోలీసులు చెప్పేది ఒకటే, ఇలాంటి అనుమతులు లేని షోలను ముందస్తుగా టికెట్లు అమ్మి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఏదైతే సన్బర్న్ షో అనేది ఇక్కడ హైదరాబాద్ లో నిషేధం. గత ప్రభుత్వం ఒకసారి షో నిర్వహించింది. అయితే ఈసారి కూడా ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే షో నిర్వహించాలి తప్ప పర్మిషన్ రాకముందే టికెట్లు ఎలా అమ్ముతారని చెప్పేసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ పై ఒక డ్రైవ్ కొనసాగుతుంది. మొత్తం డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ లో చేసేందుకు పోలీసులు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ సన్బర్న్ షోలో ఒకవేళ ఏర్పాటు చేస్తారంటే దీంట్లో డ్రగ్స్ తర్వాత యువతి యువకులు తర్వాత అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా దీనిపై పెద్ద మొత్తంలో ఒక నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు మధ్య పోలీసులతో పర్మిషన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి ఒకవేళ ఎవరైనా దీనికి సంబంధించి ఎంటర్టైన్ చేసినా పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి టికెట్లు అమ్మి ప్రజలను మోసం చేసినా కూడా అది నేరం కిందికి వస్తుంది. కాబట్టి పోలీస్ కమిషనర్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు తర్వాత ఇతర శాఖల అనుమతులు వచ్చిన తర్వాతే దీనిపై షో అనుమతి ఇస్తే తప్ప ముందస్తుగా టికెట్లు అమ్మరాయని చెప్పి చెప్పారు శంకరి.